అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో పన్నీర్ తయారు చేశాము. ఈ వీడియోలో ఆ పన్నీర్తో పన్నీర్ మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా పన్నీర్ని క్యూబిక్ షేపులోకి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునే యొక్క పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో లైట్గా గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో మనం ఇలా ఆయిల్లో వేగుతున్నప్పుడు ఎక్కువగా కలబెట్టకపోకూడదండి. ఎందుకంటే మనం ఎక్కువగా కలబెట్టామంటే అది విరిగిపోయే అవకాశం ఉంది. అంటే ఆ ముక్కలు చెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి లైట్గా వేడెక్కిన తర్వాత మనము స్లోగా దాన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత ఆ కాగినటువంటి ఆ గోధుమ రంగులోకి వచ్చినటువంటి ఆ పన్నీర్ ముక్కల్ని మనం సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అలా తీసి పెట్టుకొని అదే ప్యాన్లో కొన్ని టమోటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, తెల్లపాయలు, జీడిపప్పులు వేసి నీట్గా వేయించుకోవాలి ఆయిల్లో. అలా వేయించుకొని ఆ ముక్కల్ని అన్నిటినీ పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసుకొని కొద్దిసేపు తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలండి. మనం వెంటనే ఆ వేడితో మిక్సీకి వేసామంటే మిక్సీలో ఉన్నటువంటి ఇది కాలిపోతుంది. కాబట్టి అది కాస్త ఆరాల. ఆ వేడి తగ్గిన తర్వాత దాన్ని మంచిగా మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ లెక్కన చేసుకోవాలండి. చేసుకొని ఆ ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ యొక్క టమోటో పేస్ట్ని ఏదైతే ఉందో ఈ పేస్ట్ వేసి మంచిగా పచ్చిదనం పోయేంత వరకు కాగించుకోవాలా. కాగినటువంటి తర్వాత ఈ కాగుతున్నటువంటి యొక్క టమాటో పేస్ట్లోకి మనము కావలసిన నీళ్ళు పోసుకొని ఉప్పు, మిరప్పొడి, పసుపు ఇలా కొన్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆ మిశ్రమంలోకి మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ గ్రీన్ పీస్ని ఆల్రెడీ ఉడకపెట్టుకున్న గ్రీన్ పీస్ని మనము వేసి కలుపుకోవాలా. కలుపుకొని కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత దానిలోకి మనం తీసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని మనం వేసుకొని కలిపి పెట్టుకున్నట్లయితే మంచిగా మనకు పన్నీర్ మసాలా తయారవుతుందండి. చివరిగా ఆ పన్నీర్ మసాలాలోకి కొన్ని కొత్తిమీరని కట్ చేసి నీట్గా వేసుకుంటే టేస్టీ పన్నీర్ మసాలా తయారవుతుంది. దీనికి రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నా హోమ్ వరల్డ్ అండి. అండ్ షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.